నమస్తే వెల్కమ్ టు వీథీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం సికింద్రాబాద్ లో 6వ గిరిజన సలహా మండలి సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా వసంత పంచమి ఉత్సవాలు నామాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉపాధ్యాయ బృందం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన పరిపూర్ణానంద స్వామీజీ పిఠాపురం దేవాలయంలో ధ్వంసమైన విగ్రహాలను పరిశీలించిన స్వామీజీ ఇక వివరాలకు వెళితే సికింద్రాబాద్ దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో 6వ గిరిజన సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేడారం గిరిజన జాతరకు నేతలందరూ రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. హరిప్రియా నాయక్ గారు, గౌరవనీయులు రాములు నాయక్ గారు, గౌరవ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ ఇక్కా గారు, కమిషనర్ గారు, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఉన్నతాధికారులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం. ఆలస్యంగా వచ్చు, కొంత ఆలస్యమైంది, కొంత ట్రాఫిక్, ఒక చిన్న మీటింగ్ ఉంది, క్షమించమని కోరుకుంటూ ఈరోజు రెండో తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికైన సభ్యులతో మనం మొదటి సమావేశం నిర్వహించుకుంటున్నాం. ఇప్పటికే ఒక రకంగా ఆలస్యమైంది. ఇప్పుడు ఒకవైపు మేడారం జాతర ఉన్న కొంతమంది అధికారులకు ఇది ఉన్న ఒకసారి నిర్వహించుకోవాలి. గిరిజన సమస్యలు అనేకం, మరి గత 5 సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు, అలాగే కొత్తగా వచ్చే సూచనలు స్వీకరించి ఈ సమావేశం నిర్వహించుకోవాలని మనం ఎజెండా పెట్టుకోవడం జరిగింది. దానికి గాను మీ అందరికీ స్వాగతం. అందరినీ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 5వ తారీఖు నుంచి నిర్వహించుకుంటున్నాం. ప్రధానంగా గిరిజన సంక్షేమ శాఖ ఆ నిర్వహణ బాధ్యతలు కూడా చూస్తుంది కాబట్టి అందరినీ అక్కడికి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, ఇప్పటికే ఆహ్వాన పత్రికలు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ గవర్నర్ గారికి పంపించడం జరిగింది. అలాగే ఇప్పుడే శాసనసభ్యులందరికీ కూడా ఇక్కడికే వస్తున్నారు కాబట్టి ఈ సమావేశంలో ముందుగా వారిని అందరినీ కూడా ఆహ్వానించి, అధికారులందరినీ కూడా ఆహ్వానించిన తర్వాత అలాగే కేంద్రంలో కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులతో కూడా నేను కోరడం జరిగింది. ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, ఉపరాష్ట్రపతి గారు, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ శాఖ మంత్రులు సమయం ఇస్తే అక్కడ కూడా ఇన్విటేషన్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వసంత పంచమిని పురస్కరించుకొని నామాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని జెడ్పీటీసీ గుండం నరసయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు సరస్వతి విగ్రహం దాతగా వేల్పుల సత్యమ్మ వెంకటరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు విగ్రహదాతగా ముందుకు రావడం చాలా ఆనందకరం అన్నారు. పాఠశాలలో సరస్వతి విగ్రహం స్థాపించడం వలన పాఠశాల బృందం హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, ఎంపీటీసీ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దీని చుట్టూ చేయమంటారా? దిగమంటారా పంతులు గారు? ఓకే అన్న. పునః మహోన్నత పదవి ప్రాప్తిరస్తు. జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ మా నానమ్మ తాతయ్య జ్ఞాపకార్థం సరస్వతి విగ్రహ ప్రతిష్ట కోసం ఈ విగ్రహాన్ని
డొనేట్ చేసి మా నాన్నలు అందరూ కలిసి డొనేట్ చేశారు. ఈరోజు ప్రతిష్ట చేసినందుకు ధన్యవాదాలు. రెడ్డి సన్ ఆఫ్ వెంకటరెడ్డి జ్ఞాపకార్థం కొరకు ఈ విగ్రహ ప్రతిష్ఠించిన దానికి సహాయం. హై స్కూల్ నేను కూడా దీనిలో స్టూడెంట్లు టీచర్ కూడా ఇక్కడ చేసిన అయితే మా నాన్న మా అమ్మది ఒక్కటి గుర్తింపు కొరకు. ఎందుకంటే ఇంతకుముందు ఈ ప్లేస్ కూడా మా నాన్ననే దీన్ని చూజ్ చేసి అప్పుడు తను పటవారిగా ఉన్నప్పుడు దీన్ని ప్లేసు 5 ఎకరాలు ఎక్కడ ఇంతవరకు లేదు మండలంలో. ఇంత పెద్ద ప్లేస్నప్పుడు మానేరు సమితి ఉన్నప్పుడు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం హిందూ దేవాలయంలో ధ్వంసమైన విగ్రహాలను శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామీజీ పరిశీలించారు. అనంతరం పిఠాపురం అగ్రహారం కోర్టు సెంటర్ నుండి మున్సిపల్ కళ్యాణ మండపానికి వరకు భారీ ర్యాలీగా చేరుకున్నారు. ఈ ర్యాలీలో హిందువులు, ధార్మిక సంఘ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జగన్నాథ్ గారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పురపాలక సంఘం చైర్పర్సన్ కప్పరి శ్రవంతి, వైస్ చైర్పర్సన్ ఆకుల యాదగిరి పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నమ్మకంతో గెలిపించినందుకు వారికి ప్రజాసేవ చేయాలన్నారు. ముఖ్యంగా ప్రజలకు మంచినీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు వంటి ప్రాముఖ్యత ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి అధిక నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని తెలిపారు. నూతన చట్టం ఇది మున్సిపాలిటీస్ యాక్ట్ 2019. దాంట్లో చైర్పర్సన్ విధులేంది, అధికారాలేంది, పవర్స్ ఏంది, బాధ్యతలేంది. ఇప్పుడు మనం 15 నిమిషాలలో జాతిపిత బాపూజీ మహాత్మా గాంధీ వర్ధంతి కరెక్ట్ 11 గంటలకి 11:05 గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, అదే విధంగా గౌరవ కేటీఆర్ గారు మనకున్న మనం గెలవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. అన్ని పార్టీలలో 4-6 గెలవడం జరిగింది. వాళ్ళని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎలాంటి ఆలోచన లేకుండా రేపు రాబో కాలంలో ప్రతి ఒక్క కౌన్సిలర్ కానీ ఈ యొక్క కౌన్సిల్లో ఉన్నటువంటి మీటింగ్స్లలో కానీ మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిందే. పదే పదే ఏదున్నా కానీ చర్చ చేసుకొని మనం ఆర్థికంగా ఈ మున్సిపాలిటీని ఎదిగే విధంగా, అదే విధంగా ప్రజలు కోరుకున్నటువంటి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో వాటన్నిటి కూడా తీర్చే విధంగా ఎప్పుడు ఎల్లప్పుడూ సమాలోచనలు చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నా. గౌరవ కమిషనర్ గారు కూడా మీకు అందరికి అందుబాటులో ఉంటాడు. పొద్దున 5 గంటలకు వస్తాడు, సాయంత్రం 6 గంటలకు వెళ్తాడు. కాబట్టి ఈయనను నేను ఎక్కడో ఉంటే కూడా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చినాను. ఎందుకంటే ఇబ్రాహీంపట్నం బాగుండాలనే ఆలోచనతో, బాగుపడాలనే ఆలోచనతోటి, కాబట్టి ఒక సౌమ్యుడిగా ఒక మంచి ఆలోచనలతో ముందుకు పోతున్నటువంటి వ్యక్తి మన కమిషనరు. మరి వాళ్ళ స్టాఫ్ కూడా 100% బాగా పనిచేస్తారు. ఇప్పటి నుంచి గతంలో చేసినవన్నీ కూడా మర్చిపోండి. ఏ ఆలోచనలు తప్పుడు విధానాలు మాత్రం దయచేసి పోకండి. స్టాఫ్ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీ కౌన్సిలర్స్ అందరికీ సిపిఐ కుత్బుల్లాపూర్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ నగర్ గాంధీ విగ్రహం దగ్గర రాజ్యాంగ పరిరక్షణ కొరకు ప్రతిజ్ఞ చేసి ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ క్యాబ్లకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సిపిఐ మండల కార్యదర్శి ఉమా మహేష్, సిపిఐ నాయకులు, వివిధ మసీద్ కమిటీ నాయకులను కోరారు. గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల్లో స్వాతంత్రాన్ని చేకూర్చడానికి అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరికీ వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, అఖండతను సంరక్షిస్తూ సౌభ్రాతత్వాన్ని పెంపొందించడానికి
సత్యానిష్టపూర్వకంగా తీర్మానించుకొని మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. రాజ్యాంగం కోసం సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పిఎస్ పరిధిలోని ఇక్రిషాట్ ఫెన్సింగ్ కాలనీలో పోలీసులు గార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అసాంఘిక కార్యక్రమాలు, దొంగతనాలకు పాల్పడే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వకూడదని, ఇంటికి తిరిగి నివాసం ఉంటున్న వ్యక్తుల ధృవపత్రాలను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు తనిఖీ చేశారు. సరైన ధృవపత్రాలు లేని 30 వాహనాలు స్వాధీనం చేసుకుని అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చెప్పలేమంటావుగా మాకు తెలియదు మేము కాదనట్లేదు కదా, మేము వాటి గురించి మాట్లాడటం లేదు కదా. ఎవరు చెప్పించినా ఫ్యాక్టరీ కావచ్చు, డాక్యుమెంట్స్ దూరడం కూడా తప్ప కదా. అక్కడ పెడతారు కదా. ఇప్పుడు డాక్యుమెంట్స్ లేకపోతే గారు ఈరోజు రామచంద్రాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్రిసెట్ ఫెన్సింగ్ కాలనీలో కోఆర్డినేట్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ కోఆర్డినేట్ సెర్చ్ లో మాదాపూర్ జోన్ కు సంబంధించిన అధికారులు, ఒక అడిషనల్ డీసీపీ, ఒక ఏసీపీతో పాటు 9 మంది ఇన్స్పెక్టర్స్, 17 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ తో పాటు దాదాపు 200 మంది సిబ్బంది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఈ భాగాన్ని దాదాపు 600 హౌసెస్ ను గుర్తించడం జరిగింది. దీన్ని 8 భాగాలుగా సెక్టర్స్ గా విభజించి 16 టీములను డిప్లాయ్ చేయడం అనేది జరిగింది. ఆ 16 టీములు ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క గుర్తింపు కార్డుతో చెక్ చేసి, మరి వారికి ఏదైనా క్రిమినల్స్ తో అసోసియేషన్ ఉందా అనేది మన దగ్గరున్న టెక్నికల్ ఎవిడెన్స్, టెక్నికల్ సీడ్ అప్లికేషన్స్ తో పాటు అంటే ద్వారా చెక్ చేసి, మరి వారికి ఏమైనా వాళ్ళ యాంటీసిడెంట్స్ అన్ని కూడా చెక్ చేయడం అనేది జరిగింది. ఈ చెక్ అంతేకాకుండా మరి మా దగ్గరున్న ఫింగర్ ప్రింట్ ఎక్విప్మెంట్ ద్వారా మరి గతంలో నేరస్తులు ఎవరైనా ఉన్నారా అని కూడా అది చెక్ చేయడం జరిగింది. ముఖ్యంగా కోఆర్డినేట్ సెర్చ్ యొక్క ఉద్దేశము ప్రజల్లో ఒక భద్రతా భావాన్ని చేకూర్చాలన్న ఒక ఉద్దేశంతో ఇది చేపట్టడం అనేది జరుగుతుంది. సామాన్యులకు ఇబ్బంది కాకూడదు. మరి హైదరాబాద్ అనేది ఒక డైనమిక్ సిటీ, ప్రపంచంలోనే అగ్రగణ్యంగా నిలిచిన డైనమిక్ సిటీ కాబట్టి మరి ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి సంబంధించిన ప్రజలు ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. వాళ్ళ యొక్క యాంటీసిడెంట్స్ తెలియకపోవడం వలన ఎవరైనా ఇబ్బంది గురి కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇది సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో భాగంగా ఈ కోఆర్డినేట్ సెర్చ్ అనేది మేము చేపట్టడం అనేది జరిగింది. అయితే 600 హౌసెస్ లో 448 హౌసెస్ కూడా పూర్తిగా తనిఖీలు చేయడం అనేది జరిగింది. అందులో కొన్ని హౌసెస్ కూడా లాక్డౌన్ చేయబడ్డాయి. చాలా మంది కూడా ఇక్కడ బయట నుంచి వచ్చిన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు, ముఖ్యంగా గత మెదక్ జిల్లాకు వెంకటగిరి కాలనీ స్టార్ గ్లోబల్ స్కూల్లో కరస్పాండెంట్ వాసీ మునిసా ఆధ్వర్యంలో సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అజిజుర్ రెహమాన్ ఖాన్, అసోసియేట్ సైంటిస్ట్ ఎన్ఐఆర్డి సయ్యద్ సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. मेरी बच्ची ना उर्दू मीडियम से थे, तो यहाँ पे कोई भी स्कूल उनको लेने के लिए राजी नहीं था, लेकिन मैडम उनको लिए स्कूल में अच्छा कोऑपरेट करे, बहुत अच्छा पढ़ा रहे हैं और
एक्टिविटी में बैठा हूँ, बहुत अच्छा स्कूल है, मैडम भी बहुत अच्छा है। Yes, tell me. Good morning. Your name is Asma Begum. Now take. Good morning. Many sounds are coming. Why the sound is different? ఎట్లా చేస్తారు చేసి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయి Today, as a Sheikhpet president, I came here, Global Star School. Star Global School. Wasima Madam, correspondent of the school, and the students of Teni Kids have done a very wonderful thing. I have seen science and technology, of combination of science and technology. It's a very wonderful. So I don't have the words to say the efforts the teachers have put on the students, and today I have seen a new thing here in the school, that the students are frequently asking the question to us. So సైన్స్ ప్రాజెక్ట్ అనేది చాలా బాగా చేస్తున్నారు. పిల్లలకి మెదడు వీళ్ళు ఎంతోగానో పరీక్ష పెట్టి మనకు కూడా తెలియదు తల్లిదండ్రులుగా వీళ్ళు మనం. మీ అబ్బాయి ఏ క్లాస్ చదువుతారు? మా అబ్బాయి నవీన్ 3rd క్లాస్ చదువుతున్నాడు. ఆ అబ్బాయి చాలా బాగా, అసలు నేను కూడా ఎప్పుడు అనుకున్నాను మా అబ్బాయికి ఇంత టాలెంట్ ఉందని. ఆ అబ్బాయి టాలెంట్ని వీళ్ళు ప్రూవ్ చేయగలుగుతున్నారు. సో దీనికి నేను వాళ్ళకి ఎంతగానో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మేడం వసీమున్నీసా గారు ఎంతో కష్టపడి పిల్లల్ని ఈ విధంగా. To this Star Global School, I have visited their science exhibits. The children have done really good work, and I can see the creativity in most of the models displayed here. And I'm glad I have come, and I have learned a lot. In fact, like all the things, I was not really comfortable. And children also, they were explaining so well, asking us the questions, and that interaction, of course, is something that's needed. And there are some questions, and they're trying to answer the questions. It's wonderfully done, and I have all praise for the management who has arranged this science exhibition. And it's truly amazing, and full marks for them. Thank you so much. Dr. Azizur Rahman Khan and Telangana Science Fair Academy. తెలంగాణ సైన్స్ ఫేర్ అకాడమీ యొక్క ప్రెసిడెంట్. ఇది మనం చాలా పుస్తకాలలో చూస్తున్నాం థియరిటికల్, కానీ ఇప్పుడు స్టార్ గ్లోబల్ స్కూల్లో పిల్లలు సొంతంగా చేస్తున్నారు. మంచి మాట ఏంటంటే ఇక్కడ చూసింది నేను స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాను. వాళ్ళకు చాలా ఐడియాస్ ఉన్నాయి, మాకు కూడా తెలియని ఐడియాస్ ఉన్నాయి. కాబట్టి సైన్స్ పైన వాళ్ళకు చాలా అవగాహన ఉంది. ఏది ఎట్లా చేయాలి పుస్తకంలో కాకుండా సొంతంగా చేస్తున్నాను. ఇది చాలా బాగా అనిపించింది మాకందరికీ. మేము వచ్చిన టీచర్స్కు, ఎందుకంటే వీఆర్ ఆల్సో లర్నర్, మేము స్టూడెంట్స్ నుంచే లర్న్ చేసుకుంటాం. కాబట్టి స్టూడెంట్సే మాకు టీచ్ చేస్తున్నారు చాలా చాలా విషయాలు. అఫ్కోర్స్ మేము చాలా ట్రై చేసాము, ఇంటరాక్షన్ చేసాము స్టూడెంట్స్తో. చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యారు స్టూడెంట్స్. I really congratulate the principal and the management of Star Global School of this place for this. Myself, Sayyid Salahuddin. I teach
chemistry at university. So the reason I came here to see how kids are. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో సర్పంచ్ అంబటి లత తిరుమలేష్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో పలు సమస్యలు గుర్తించారు. డిఆర్పీ బృందం 9 రోజుల పాటు గ్రామంలో ఆడిటింగ్ నిర్వహించి 100 రోజుల పనుల్లో అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్సయ్య, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మహిళా సంఘాల సీఏలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దాని ఇతనే ఉంటుంది ఇప్పుడు వెంకటేశ్వర చూడు మన పారంపర మనకేనా బయలుకోపులకు ఆ పేమెంట్ అన్నీ వచ్చినాయా? ఎవరు అడుగుతలేరు. పారంపర మనకేనా డబ్బులు మొత్తం ఎందుకు ఇవ్వలేదు? 2018 చేసి అడగరా? అద్దా మీకు డబ్బులు అందులోనే పెట్టిస్తారా? బిల్స్ వాటర్ ట్యాంక్ బిల్స్ కానీ, సీట్స్ సంబంధించి కానీ, షేర్కి సంబంధించి కానీ అది సమస్య ఆయన పతాకం ఆ బుక్ పట్టుకొని ప్రింట్ చేసుకొచ్చింది చేద్దారు. ఆ ప్రింట్ కూడా అమౌంట్ రాలేదు. అది కూడా మా ఎక్కువ గారు చెప్తున్నాం. రావాలంటే నిన్న వేసుకపోయింది. శ్రీ సరస్వతి శిశు మందిర్ జమ్మికుంట వారి ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 50 మందికి పైగా దంపతులు వారి పిల్లలకు అక్షరాభ్యాసం చేశారు. ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని పాఠశాల అధ్యక్షులు, కార్యదర్శులు ఆవల రాజిరెడ్డి, ఆకుల రాజేందర్ అన్నారు. వాసవి క్లబ్ వారు పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ రావికంటి రాజు, బస్సు శివకుమార్ తదితరులు ఉన్నారు. వాసవి క్లబ్ వారు పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. नमस्कारान् ओम वाग्देव्यै विद्महे ब्रह्मवत्यै धीमहि तन्नो वाणी प्रचोदयात् गुणो देवी सरस्वती वादे धर्माधीपति वीणाभवत्यै అందరూ చెప్పండి. అస్మాకం సహ కుటుంబాన క్షేమ స్థైర్య విజయ
महासरस्वती देवी सन्निधाने समस्त ब्राह्मण हरिहर गुरु चरसंजोति ब्राह्मणः द्विप्राठेयते श्रीवराह कल्पे वैवस्वरमन्वन्ते कल्पे भगवाने अस्तन्यो वर्तमान व्याहारिकदां द्रवादिनसे विकारनाम संवत्सरे उत्तराजरे शिशिरततो माघमासे शुक्लपक्षयाद्या వసంత పంచమిని పురస్కరించుకొని శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల యందు శుకప్రహస్రమణ స్వామి సర్వాత్మానంద చేతుల మీదుగా 3 సంవత్సరాల పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం చేపట్టారు. వేద పండితులు హోమం నిర్వహించి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేశారు. అనంతరం బాసర నుండి తెప్పించిన కుంకుమ అక్షింతలు పిల్లలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్వాత్మానంద స్వాములు మాట్లాడుతూ సాక్షాత్తు చదువుల తల్లి జన్మించిన రోజు వసంత పంచమి అని బాసరాలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ రోజు అక్షరాభ్యాసం చేయించడం మంచి శుభం అని ఆయన తెలిపారు. డబ్బు మొత్తం వస్తుంది. సమ్మేషుడ్ 5 lakhs ఉంటుంది కదా, అది ప్లస్ బోనస్ వస్తుంది. తెలుసా మీకు ఆ సంగతి? మెడికల్ పాలసీ ఉందా మేడం అంటారు. మెడికల్ పాలసీ డిపాజిట్ అన్ని మొబైల్ ద్వారా paperless as well as cashless financial transactions in the villages. సో ఈ సదుపాయాన్ని మనము మా పోస్ట్ ఆఫీస్ ద్వారా మేము మార్కెట్ చేస్తున్నాము. మా కౌంటర్స్లో, మా డెస్క్టాప్స్లో అన్నిట్లో కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ టోటలీ డిజిటల్ అయిపోతుంది. డిజిటల్ అకౌంటింగ్కి రియల్గా డిజిటల్ అవ్వాలి ఒక గ్రామము అంటే, రియల్గా డిజిటల్ క్యాష్లెస్ అవ్వాలి అంటే మా ఐపీపీ ద్వారా చాలా ఈజీగా అయిపోతుంది. ఒక గ్రామస్తుడు తన బిల్ పేమెంట్, ఎనీ బిల్ పేమెంట్, తన కిరాణా పేమెంట్ కావచ్చును, ఎలక్ట్రిసిటీ పేమెంట్ కావచ్చును, పాల బిల్ కావచ్చును, ఏది కానీ దీని ద్వారా జస్ట్ మనీ ట్రాన్స్ఫర్, పేపర్లెస్ ట్రాన్స్ఫర్. విచారించుకోవడానికి ఈ అక్షర దీన్ని ఈ వసంత పంచమి అంటే సరస్వతీదేవి అనుగ్రహం మనకు విద్యలన్నిటికీ కూడా, జ్ఞానానికి అన్నిటి కూడా సరస్వతీదేవిని మనం ప్రతీకగా పెట్టుకున్నాం. ఆ అమ్మవారి అనుగ్రహంతో ఈ అక్షరాభ్యాసం చేసిన నాడు వాళ్ళందరికీ కూడా అంటే జ్ఞానము, విద్య, సుఖము, సంతోషం, ఐశ్వర్యం, విద్యతోటి ఐశ్వర్యం కూడా కలుగుతుంది. ధనం అనేది విడిగా కాదు, కానీ విద్య ఉన్నప్పుడే ఆ ధనం మంచిగా మనకు సంతోషాన్ని కలిగిస్తుంది. అందుకని అమ్మవారి అనుగ్రహంతో వీళ్ళందరూ కూడా, శిశువులందరికీ కూడా మంచి ఉన్నతమైన విద్య, జ్ఞానం అన్ని ప్రాప్తిస్తాయని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. సికింద్రాబాద్ లో 6వ గిరిజన సలహా మండలి సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా వసంత పంచమి ఉత్సవాలు. నామాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉపాధ్యాయ బృందం. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన పరిపూర్ణానంద స్వామీజీ. పిఠాపురం దేవాలయంలో ధ్వంసమైన విగ్రహాలను పరిశీలించిన స్వామీజీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.